సౌత్ ఇండియా హార్ట్ గా చెప్పే హైదరాబాద్ లో ఆర్కిటెక్చర్ ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. చారిత్రాత్మక చార్మినార్, గోల్కొండ కోటలను చూసిన నగరం ఇప్పుడు ఆకాశాన్ని తాకే ఎత్తైన భవన నిర్మాణాలకు నిలయంగా మారుతుందేమో అనిపిస్తుంది. నిర్మాణాలు జరుపుకుంటూ చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్ మొదలైనవి, అనుమతులకి అప్లికేషన్స్ పెట్టుకున్న ప్రాజెక్టులు, ఇలా హైదరాబాద్ లో ఎటు చూసినా హైరైజ్ బిల్డింగ్సే. రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగం ఏదైనా నిర్మాణం మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉండాల్సిందే. అందుకేనేమో ఫ్యూచర్ లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ బీట్ చేయటం పక్కా అంటున్నారు. ఇంతకీ హైదరాబాద్ లో ఎన్ని హై రైజ్ బిల్డింగ్స్ లైన్ లో ఉన్నాయి? ఏ ఏ ప్రాంతాల్లో వీటి హవా కనిపిస్తోంది? ఆధునిక నిర్మాణ పద్ధతులు వైబ్రెంట్ మెట్రోపాలిస్గా చెప్పే హైదరాబాద్ స్కైలైన్ను రీషేప్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సిటీ ఆర్కిటెక్చరల్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయింది. ఐటీ ఇండస్ట్రీ వృద్ధి, కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో, మరీ ముఖ్యంగా హైరైజ్ అపార్ట్మెంట్స్ విభాగంలో ఊహించనన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నగరం విస్తరించే కొద్దీ హైరైజ్ బిల్డింగ్ల నిర్మాణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బయ్యర్లు కూడా వీటిలో నివాసముండడానికి ఇష్టపడుతున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరగడంతో వీటి నిర్మాణం డెవలపర్లకు మంచి అవకాశంగా మారింది. ఇక నగరం నలుమూలలా వీటి నిర్మాణాలు పుంజుకోవడంతో మరింత అందంగా మారుతోంది హైదరాబాద్ స్కైలైన్. ఇక హైరైజ్ అపార్ట్మెంట్స్ కేరాఫ్గా ఉంది వెస్ట్ హైదరాబాద్. కనీసం 25 ఫ్లోర్లతో మొదలు పెడితే 45-50 అంతస్తుల హైరైజ్ అపార్ట్మెంట్స్ని నిర్మిస్తున్నారు పశ్చిమ హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్, కొండాపూర్, మాదాపూర్, షేక్పేట, రాయదుర్గం, మణికొండ, గండిపేట, కోకాపేట, షేర్లింగంపల్లి, కాజాగూడ, పొప్పాలగూడ, మియాపూర్, నార్సింగి, కూకట్పల్లిల్లో పదుల సంఖ్యలో ఈ తరహా భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సెంట్రల్ హైదరాబాద్, ఎల్బీనగర్, బాచుపల్లి, పటాన్చెరు వంటి ప్రాంతాల్లోనూ హైరైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ప్రాజెక్టులని చేపట్టారు డెవలపర్లు. సౌత్ హైదరాబాద్ ప్రాంతాలైన అత్తాపూర్, రాజేంద్రనగర్, శంషాబాదుల్లోనూ ఆకాశ హర్మ్యాలు నిర్మాణాల్లో ఉన్నాయి. సహజంగానే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండడంతో మున్ముందు వీటి సంఖ్య మరింత పెరగనుంది. స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు జరుగుతున్నాయి హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్ల నిర్మాణాలు. వీటిల్లో రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ కి వరంలా మారింది. ఈ రంగం ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉండటం, అనుబంధ రంగాల్లో ఎంప్లాయ్మెంట్ పెరగటం, గ్లోబల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుండటం, జనాభా వృద్ధి లాంటివి హై రైజ్ బిల్డింగ్స్ పెరగటంలో వీటిదే ముఖ్య పాత్ర. లొకేషన్ రాయదుర్గం. ప్రాజెక్ట్ డిఎస్ఆర్ ద ఫస్ట్ రెసిడెన్షియల్, హైట్ 27 అంతస్తులు. లొకేషన్ నానక్రామ్గూడ. ప్రాజెక్ట్ మైస్కేప్ ఐ లవ్ స్కై రెసిడెన్షియల్, హైట్ 29 అంతస్తులు. లొకేషన్ కోకాపేట. ప్రాజెక్ట్ సొంతలియా స్కై విల్లాస్, హైట్ 29 అంతస్తులు. ప్రస్తుతం హైదరాబాద్లో 200కి పైగా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో 59 అంతస్తులు, 40+ స్టోరీస్ లాంటి స్కైస్కేపర్స్తో పాటు 20, 25, 30 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్స్ సైతం ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్ విభాగంలో 25 నుంచి 30 అంతస్తుల మధ్య ఎత్తులో ఉన్న నిర్మాణాలను చూస్తే రాయదుర్గంలో డిఎస్ఆర్ ద ఫస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 27 అంతస్తులు, నానక్రామ్గూడలోని మైస్కేప్ ఐ లవ్ స్కై రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 29 అంతస్తులు, కోకాపేటలో సొంతలియా స్కై విల్లాస్ 29 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక కమర్షియల్ విభాగంలో ఎత్తైన బిల్డింగ్స్ ను చూస్తే కోకాపేటలో జీఏఆర్ ఇన్ఫోబాన్ టవర్లు 29 అంతస్తులుండగా, రాయదుర్గంలోని అరబిందో గెలాక్సీ 25 అంతస్తులు, నానక్రామగూడలోని టెర్మినస్ 1 వెస్ట్ 25 అంతస్తులు, పొప్పాలగూడలోని వెన్సావన్ 29 అంతస్తులు, కోకాపేటలోని రాజపుష్ప వెస్ట్ అవెన్యూ 29 అంతస్తులు, కాజాగూడలోని మీనాక్షి ఎకోపార్క్ 25 ఫ్లోర్లు, రాయదుర్గంలోని ఆర్ఎంజెడ్ ద స్పైర్ 28 అంతస్తులు, గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఎక్వినాక్స్ 27 అంతస్తులు, రాయదుర్గంలోని అరబిందో ఆర్బిట్ 25 ఫ్లోర్లు,
నానక్రామగూడలోని నవనామి యాన్ 24 అంతస్తులు, రాయదుర్గంలో సలార్పురియా సత్వ నాలెడ్జ్ పార్క్ 26 అంతస్తులు, పొప్పాలగూడలో ఫీనిక్స్ 285 25 అంతస్తులు, పొప్పాలగూడలోని నవనామి నార్త్ పార్క్ 24 అంతస్తులు, రాయదుర్గంలో టీఎస్ఐఐసి ఎస్ఎస్ ఇమేజ్ టవర్ 21 ఫ్లోర్లు, పొప్పాలగూడలో ప్రెస్టేజ్ స్కైటెక్ 26 అంతస్తులు, రాయదుర్గంలో రహేజా కామర్ జోన్ 23 అంతస్తుల హైరైజ్ కమర్షియల్ స్పేసెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీటితో పాటు అప్రూవల్ కోసం ఎన్నో ప్రాజెక్టులు ఎదురుచూపులు చూస్తున్నాయి.